హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాధాస్ రవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నాటుకోడి కూర తయారీ విధానం, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక పాత్రని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని దానిలో వేయాలి. వేసిన తర్వాత దూరగా వేయించుకోవాలి. చాలామంది ఏంటంటేనండి ఈ ప్రాసెస్ని కుక్కర్లో చేస్తారు. ఎందుకంటే నాటుకోడి మాంసం చాలా గట్టిగా ఉంటుందని చెప్పి అనుకుంటారు కాబట్టి. సో కుక్కర్ కన్నా ఎట్లాంటి పాత్రలో చేస్తే దానిలోని న్యూట్రిషన్ వాల్యూస్ కానీ టేస్ట్ కానీ పోదండి. కంపేర్ టు మట్టి పాత్ర అయితే ఇంకా బాగుంటుంది. మీకు వీలున్నట్లయితే మట్టి పాత్రలో చేయండి. మేము తీసుకున్న మాంసం కేజీ 100 గ్రామ్స్ ఉంటుందండి మినిమంగా. సో అందుకని మిడిల్గా ఉన్న 5 ఉల్లిపాయలు తీసుకున్నాం మేము. సో మీ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు అనేది తీసుకోవడం చేయండి. మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్న తర్వాత అండి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీనిలో యాడ్ చేయాలండి. చాలామంది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఎక్కువగా క్వాంటిటీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని. అట్లా కాకుండా ఫ్రెష్గా చేసుకున్నది ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్కి చాలా టేస్ట్ని ఇస్తుంది. మ్యాక్సిమం వీలున్నంత వరకు ఫ్రెష్గా చేసుకుని వేసుకోవడానికి ప్రయత్నించండి. అలా వేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ముందుగానే పసుపు, ఉప్పు, కారం వేసుకుని మాంసానికి ఒక అరగంట ముందే దానికి పట్టించి ఉంచామండి. ఆ మాంసాన్ని తీసుకొచ్చి నేరుగా దీనిలో వేయాలి. ఇది ఎక్కడా కూడా ఫ్రిడ్జ్లో పెట్టలేదండి మాంసం. చాలామంది ఏంటంటే ఉప్పు కారం కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతారు. అట్లా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇది డైరెక్ట్గా పక్కనే ఉంచాము అరగంట. ఎందుకంటే నాటుకోడి కాబట్టి. అదేవిధంగా నాటుకోడి కటింగ్ అనేది మీరు చూడకపోతే కనుక మన ముందు వీడియోస్లో మన రాధాస్ రవి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఏ విధంగా కట్ చేయాలి దాని ప్రాసెస్ మొత్తం పెట్టడం జరిగింది. కర్రీని ఏంటంటే గరిటె పెట్టకుండా ఇట్లా మనం క్లాత్తో పట్టుకుని ఎగరవేస్తే ఎగ్స్ ఉంటాయి కదండి నాటుకోడిలో చిన్న చిన్నవి, అవి చితికిపోకుండా ఉంటాయి. చాలామంది ఏంటంటే కర్రీ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్స్ అనేది వేస్తారు చితికిపోకుండా. బట్ మాకు ఆ విషయం అంతగా తెలీదు. సో ముందుగానే వేస్తాము. సో తర్వాత ఒక 50% కుక్ అయిపోయిన తర్వాత సో గరిటె పెట్టి తిప్పండి, నో ప్రాబ్లం. ఆ కర్రీలో ఉన్నది మాంసంలో ఉన్నదంతా ఆ వాటర్ పైకి వచ్చేంత వరకు సిమ్ టు మీడియం వరకు పెట్టుకుని ఉడికించుకోండి. తర్వాత అవి మొత్తం వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత నాటుకోడి కాబట్టి వాటర్ ఎక్కువే పడతాయి. మీరు ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని అవి మొత్తం ఇంకిపోయే వరకు ఉంచండి. ఎందుకంటే అట్లా మొత్తం వాటర్ అన్ని ఇంకిపోతే ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిపోతుందండి. సో ఈ ప్రాసెస్ అంతా మనం మ్యాక్సిమం 1 అవర్ పడుతుందండి. చాలా పేషెన్సీగా ఓపిక్గా చేయండి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుని చిటికెడు గరం మసాలా వేసుకోండి సరిపడినంత. గరం మసాలా అనేది మేము ఇంట్లోనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్నామండి. ఒకవేళ గరం మసాలా తయారీ విధానం కావాలంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కర్రీ ప్రాసెస్ విధానం అయితే ఇదండి. నెక్స్ట్ దీనిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. చాలామంది చిన్నపిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారండి బాయిలర్ మాంసం తినడం వల్ల. నాటుకోడి మాంసంలో ఏంటంటే రక్తహీనతను తగ్గిస్తుందండి. అదేవిధంగా మన జుట్టు, గోర్లు పెరగడానికి కూడా చాలా యూజెస్ అవుతుంది దీనిలో. ఎందుకంటే విటమిన్ ఈ, కే విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయండి. సో అందుకనే మనం కూడా స్కిన్ అనేది చాలా టైట్గా అవుతుంది. సో అందుకని మ్యాక్సిమం నాటుకోడి తినడానికి టైప్ 2 డయాబెటిక్ వాళ్ళు కూడా ఎర్ర మాంసం కన్నా ఈ కోడి మాంసం తింటే యూజెస్ ఉంటాయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.